అడు వద్దన్నారు, మూఢనమ్మకం అన్నారు, వాస్తు పిచ్చి అన్నారు. ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. అగో గట్లెట్లా, అప్పుడు గాయగాయ చేసి ఇప్పుడు వాస్తు మార్పుల, మీరు చేస్తే మంచి మేం చేస్తే చెడ అంటూ అపోజిషన్ గోల పెడుతోంది. దాంతో సర్కార్ వర్సెస్ ప్రతిపక్షం మధ్య వాస్తులొల్లి హాట్గా సాగుతోంది. రేవంత్ సర్కార్పై గులాబీ పార్టీ విసురులు విసురుతోంది. ఇదంతా చూసిన జనం ఏ క్యా హై అనుకుంటున్నారట. ఇంతకు ఈ వాస్తులొల్లి ఏంది? సెక్రటరియట్ వాస్తు మార్పుపై సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్. సెక్రటరియట్ మెయిన్ గేట్ మూసివేత. అప్పుడు విమర్శించి ఇప్పుడు వాస్తు మార్పులేంటి అంటున్న బీఆర్ఎస్. పాత్రలు మారాయి. అప్పుడు వాస్తును వ్యతిరేకించిన వారు ఇప్పుడు వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. అప్పుడు వాస్తు మార్పులు చేసిన వారు ఇప్పుడు వాస్తు మార్పులపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సెక్రటరియట్ లో వేగంగా వాస్తు మార్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. బాహుబలి గేట్ ప్రధాన ముఖద్వారాన్ని శాశ్వతంగా మూసివేసి ఈశాన్యంలో మరో గేట్ పెట్టబోతున్నారు. అంతేకాదు ఈశాన్యం టు వాయువ్యం కలుపుతూ కొత్త రోడ్డు వేయబోతున్నారట. ఇదే ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ అపోజిషన్ మధ్య వాస్తు లొల్లికి దారితీస్తోంది. కేసీఆర్ హయాంలో వాస్తుకు ఎనలేని ప్రాధాన్యత ఉండేది. వాస్తు బాలేదనే పాత సెక్రటరియట్ ను కూల్చి కేసీఆర్ కొత్త సెక్రటరియట్ కట్టారని అప్పట్లో కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. కొడుకును సీఎం చేసేందుకు వాస్తు మార్పులు చేశారని, 100 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం కట్టారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శలు చేసింది. కేసీఆర్ వాస్తు పిచ్చితో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని రేవంత్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ సీఎంగా ఉన్నారు. అదే సచివాలయంలో వాస్తు మార్పులకు పార్టీ గళమెత్తుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాయి చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాస్తు పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తోంది. సెక్రటరియట్ భవనానికి చాలా వాస్తు దోషాలు ఉన్నట్లు గాంధీ భవన్ కు వాస్తు మార్పులు చేయించిన పండితులు చెప్పారట. సచివాలయంలో వాస్తు దోషాలు ఉండడం వల్లే కేసీఆర్ అధికారం కోల్పోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే పండితులు సూచించినట్లుగా సెక్రటరియట్ భవనానికి వాస్తు మార్పులు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్లోనే నిపుణుల సూచనతో సెక్రటరియట్ భవనానికి స్వల్పంగా వాస్తు మార్పులు చేశారు అధికారులు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు. మళ్లీ ఏమైందో ఏమో కానీ మరోసారి సెక్రటరియట్ లో వాస్తు మార్పులపై దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాలతో వేగంగా సచివాలయం వెస్ట్ గేట్ నుంచి కాన్వాయ్ కు ఎంట్రీ ఉండేలా, ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లేలా మార్పులు చేశారు. పలు మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం తూర్పు దిశగా ఉన్న సచివాలయ ప్రధాన మహాద్వారం ఈశాన్యం వైపుకు మారనుంది. దీంతో పాటు ప్రస్తుతం సెక్రటరియట్ లోని ఆగ్నేయం వైపు ఉన్న గేట్ నెంబర్ 2 నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఉన్న గేట్ నెంబర్ 4 వరకు నేరుగా వెళ్లేలా రోడ్డును నిర్మించనున్నారు. సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే మార్పులు చేస్తున్నా అన్ని వాస్తు ప్రకారం ఉండేలా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రధాన మహాద్వారాన్ని ఈశాన్యం వైపు మార్చుతూ ఉండగా ఇకపై ఆ గేటు ద్వారానే సీఎం రేవంత్ రెడ్డి రాకపోకలు సాగేలా వాస్తులో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం సెక్రటరియట్ లోని 6వ అంతస్తులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ను 9వ అంతస్తులోకి మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 9వ అంతస్తులో సీఎం కార్యాలయం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా సెక్రటరియట్ వాస్తు మార్పుల వ్యవహారం అధికార విపక్షాల మధ్య డైలాగ్ వారుకు దారితీస్తున్నాయి.